ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. అంటే ఏంటండి? తగ్గించుకోవడం అంటే రెండు విషయాలుగా ఇక్కడ ఉంది. అంటే తన్ను తాను తగ్గించుకోవడం అంటే మనం అన్ని విషయాల్లో కూడా తగ్గించుకునే విధంగా, మరి ముఖ్యంగా దేవుడు ముందు తగ్గించుకునే వారిముగా ఉంటే హెచ్చింపబడతాము. మనుషుల దగ్గర కూడా అహంకారాన్ని వీడి, మరి ముఖ్యంగా ఎందుకంటే అహంకారాన్ని వీడి అంటే అహంకారం అనండి మనసుని ఏలుబాటు చేస్తూ ఉంటుంది. ఎందుకంటారా? మనుషుల్లో నేను గొప్ప, నేను అన్నది కూడా ఉంటుంది. దేవుడికి నేను అన్నది ఇష్టం ఉండదండి. అహంకారం అస్సలు ఇష్టం ఉండదు మనుషుల్లో. మరి ముఖ్యంగా అహంకారం అనేది లేకపోతే దేవుడు దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, తోటి వారి పట్ల హెచ్చింపుగా నిలబెడతానంటున్నాడు. అటువంటి హెచ్చింపు దేవుడే మనకు స్వయంగా ఇస్తానంటున్నప్పుడు మనం ఎందుకు ఇంకా చింతించాలి, బాధించాలంటారా? చెప్పండి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా దేవుడే స్వయంగా హెచ్చిస్తానంటున్నాడు. ఈ వాక్యం ప్రకారం మనం తగ్గించుకొని దేవుడే స్వయంగా అంటే మన కొరకు అంటే పరిచయం చేయటానికి వచ్చాను, ఒక పరిచయుడిగా వచ్చి ఉన్నాడండి దేవుడు. దేవుడే స్వయంగా మానవుని కోసం మన కొరకు పరిచయుడిగా పరిచయం చేయడానికి వచ్చినప్పుడు మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరం కూడా అన్ని విషయాల్లో కూడా అహాన్ని వీడి అందరితో కూడా అంటే ఒకరితో ఒకరము సేవాభావంగా, స్నేహభావంగా కలిసి ఉన్నట్లయితే, సహాయపడే వారిగా ఉండినట్లయితే దేవుడు స్వయంగా మనం హెచ్చిస్తానంటున్నాడు. అహం అనేది లేకపోతే దేవుడికి చాలా ఇష్టమండి. అహంలోనే నేను అనే గొప్ప గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని వీడినట్లయితే అన్ని విషయాల్లో కూడా తగ్గింపు వారిగానే ఉంటాము. అన్ని విషయాలని అంటే 1, 2 కాదండి. ప్రతి విషయంలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే నేను గొప్ప ఏంటి, మీరు ఇచ్చేది నాకు విలువ ఇదేనా, అది ఇదని ఇదవుతూ ఉంటారండి. ఏముందండి? ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నప్పటికి కూడా మనం దేవుడు కిందే కానీ దేవుడు పైన కాదు. ఎందుకు? మనిషి జీవితం నీటి ఆవిరి వంటిదండి, నీటి బుడగ వంటిదండి. ఏ పాటి వాళ్ళం అన్ని విషయాల్లో కూడా అహాన్ని వీడి గనక జీవించినట్లయితే తగ్గించుకున్న వారమే అవుతాము. ఆ విషయాల్లో కూడా దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడండి. అందుకే తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడని దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా దేవుడి ముందు తగ్గించుకున్నట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అందరి పట్ల కూడా స్నేహభావంగా అహాన్ని వీడి జీవించినట్లయితే, ఒకరి పట్ల ఒకరికి సహాయంగా ఉండినట్లయితే, అన్ని విషయాల్లో కూడా తోటి వారి పట్ల అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని జీవించినట్లయితే మనల్ని తలగా నియమిస్తానంటున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎటువంటి విషయాల్లో మనం తగ్గించుకోవాలో దేవుడే స్వయంగా ఒక పరిచయుడిగా మన కోసం ఒక పరిచయం చేయటానికే వచ్చి ఉన్నాను, కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదని శిష్యులతో సెలవిచ్చిన దేవుడు మనతో కూడా ఆ రకంగా మాట్లాడుతున్నాడండి. ప్రతి ఒక్కరు రూఢిగా నమ్మండి. మనం తగ్గించుకున్నట్లయితే దేవుడే మనల్ని స్వయంగా హెచ్చించబోతున్నాడు. ఆమెన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఎక్కడైతే తగ్గించబడ్డామో, ఎక్కడైతే అన్ని విషయాల్లో కూడా అంటే నువ్వెందుకు పనికిరావు, మీరు ఇంతే అన్న వాళ్ళ మధ్యలో కూడా దేవుడు స్వయంగా తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినట్టు వాక్యం ప్రకారం సంపూర్ణంగా నెరవేర్చబడుగాక. దేవుని ముందు అయ్యా నీ ముందు మనస్ఫూర్తిగా దీన మనసుతో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా తగ్గించుకునే వారిముగా, మరింతగా దీనవస్త్రం అంటే అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని జీవించే వారిముగా ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరిని దర్శించి మరింతగా తలగా నియమించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా వాళ్ళని హెచ్చింపుగా నిలబెట్టబడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.